అప్పడాల సంచిలో అప్పడప్పడ తాండ్రా అవకాయ తాండ్రా ఒంగోలు సంతపేట మార్కెట్ లో చవకగా దొరుకుతుంది మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పడాల తాండ్రా అప్పడప్పల తాండ్రా కాదు, అప్పడప్పడ తాండ్రా. అప్పడాల సంచిలో అప్పడప్పడ తాండ్రా అవకాయ తాండ్రా ఒంగోలు సంతపేట మార్కెట్ లో చవకగా దొరుకుతుంది మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పడప్పడ తాండ్రా. ఏ ఇయర్ కరెక్ట్ గా పెళ్లి డేట్ చెప్పు ఫాస్ట్ గా. మర్చిపోయా. అప్పడాల సంచిలో అప్పడప్పడ తాండ్రా ఆవకాయ తాండ్రా ఒంగోలు అడి చూడద్దు సంతపేట మార్కెట్ లో ఏం జరిగింది? చౌకగా దొరుకుతుంది మామిడి తాండ్రా. ఆల్రెడీ వస్తుందా? అటేమో తేజు, ఇటేమో లక్ష్యం గారు, అటు బ్యాంక్ మేనేజర్, ఇటేమో పోలీస్ డిపార్ట్మెంట్. సో నువ్వు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరిని ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? వంట వచ్చిన వాడిని. అంతే, ఏ డిపార్ట్మెంట్ మనకు అనవసరం. ఏ హీరోలా ఉండాలి? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఉండొచ్చు రాదో. ఎప్పుడైనా విజయ్ దేవరకొండ కనిపించడానికి ఏమడుగుతావు? వంట వచ్చా రాదా అని. ఓకే, జాగ్రత్తగా విను. అప్పడాల సంచిలో అప్పడప్పడ తాండ్రా అవకాయ తాండ్రా ఒంగోలు సంతపేట మార్కెట్ లో చవకగా దొరుకుతుంది మామిడి తాండ్రా. అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా ఒంగోలు సంతపేటలో మామిడి తాండ్రా. ఏంటండి మహానటన ఓవర్గా లేదు? ఈ మార్కెట్ ఏది, సంచి ఏది, ఒంగోలు ఏది? అప్పడాల సంచిలో అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా ఒంగోలు సంతపేటలో చౌకగా దొరికేది మామిడి తాండ్రా. గట్టిగా కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ఇక మీదట మీ అబ్బాయికి వంట నేర్పించండి, అమ్మాయికి ఏం చేస్తారో నేను చెప్పలేను. మరి ఇదే ఆనందంతో ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 అనే ఆట. ఎలా ఆడాలి, ఏంటి రూల్స్ అంటే, సో ఇటువైపు 3 కప్పులు ఉన్నాయి, ఇటువైపు కూడా 3 కప్పులు ఉంటాయి. సో ఇద్దరు కలిసి ఒకేసారి ఆడతారు. ఒక పర్సన్ ఇటు ఒక పర్సన్ ఇటు ఉండి చేతులు ఇలా వెనకాల పెట్టుకొని ఇలా ఊదుకుంటూ ఈ గ్లాస్ ని, అక్కడ ఒక బ్రేక్ ఉంది కదా అక్కడ దాకా తీసుకెళ్ళాలి. సో తొందరగా ఒక గ్లాస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో గ్లాస్, మళ్ళీ వచ్చి ఇంకో గ్లాస్, అలా 3 గ్లాసులు తీసుకువెళ్ళాలి. ఎవరు తొందరగా 3 గ్లాసులు తీసుకెళ్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. అండ్ టైం డ్యూరేషన్ కూడా ఉంది. మేము ఇచ్చిన టైం డ్యూరేషన్ లో మీరిద్దరిలో ఎవరు ఫాస్ట్ గా తీసుకెళ్తారో నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా కౌంట్ చేస్తాం కాబట్టి, సో ఫైనల్ విన్నర్ ఎవరు అనేది కాసేపట్లో తెలుస్తుంది. ఇటు సూర్యకుమార్ గారు, ఇటు అనురాధ గారు రెడీగా ఉన్నారు ఈ గేమ్ ఆడడానికి. మరి ఇద్దరిలో ఎవరు ముందుగా ముచ్చటగా 3 గ్లాసులను తీసుకెళ్తారో చూద్దాం. రెడీ? 3, 2, 1 స్టార్ట్. చేతులు వాడొద్దు, ఎలా అయినా ఓకే. చేతులు వెనకే. అనురాధ గారు, అమ్మా అనురాధ గారు ఊపిరి బాగా లాగుతున్నారండి. ఊదడానికే మూతి దాని మీద పెట్టేయొద్దు. ఓ సూపర్. ఏ మాటగా చెప్పాలి గాని, మళ్ళీ మనం కట్టెలు పొయ్యి ఇచ్చి ఆ గొట్టాలు ఇచ్చి ఊదండి అంటే ఇలాంటి గేమ్లు ఈజీగా ఆడొచ్చు. అప్పట్లో పాపం కట్టెల పైలో కట్టెలు పెట్టి ఉప్పు 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 ఏమైంది అనురాధ గారు ఒకసారి డల్ అయ్యారు. మా బావలందరూ కలిసి కట్టెల పొయ్యిలు పెట్టాలి. వామ్మో, సడన్ గా సూర్యకుమారి గారికి హుషారు మొదలైందమ్మా. 2 అయిపోయినాయి. కమాన్. సూర్యకుమార్ గారు ఇప్పుడే ఆ గ్లాసులో బావగారిని చూశారు, అందుకే అవుదా ఆబా. నువ్వు ఊదట్లేదు అంతే సరిగా. గ్లాసు చేయి తగలకూడదా అత్తమానా? నువ్వు ముందు వెళ్ళిపోయి దాన్ని ముద్ద ఎడుతుంటే ఎలా వెళ్తుంది? ఆల్రెడీ
రైట్, ఈరోజు మనం ఆడాం ముచ్చటగా 3 అనే ఆట. సూర్యకుమారి గారు 1 minute 10 seconds లో 3 గ్లాసులు తీసుకెళ్లి అక్కడ పెట్టారు. యాక్చువల్లీ అనురాధ గారు ముందు ఊపిన ఊపిడికి చూసాం, అమ్మా ఈమె ఇరగదీసేస్తుంది అనుకున్నాం. లాస్ట్ లో ఎందుకో బావగారు గుర్తొచ్చారు. ఆ తర్వాత ఏం గుర్తొచ్చింది ఏంటో మాకు తెలియదు, కానీ మీరు లాస్ట్ లో తోయడం వల్ల ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యారు. అండ్ మీరైతే 1 minute 10 seconds లో కంప్లీట్ చేశారు. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారో చూద్దాం. కూర్చోండి. ఆల్రైట్, మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 అనే ఆట ఆడడానికి ఇటు శ్రీలక్ష్మి గారు అండ్ ఇటు నూర్జహాన్ గారు రెడీగా ఉన్నారు. చూద్దాం మరి ఎలా ఆడతారు ఏంటో. రెడీ, 3, 2, 1. చేతులు అసలు వాడకూడదు, చేతులు వాడితే డిస్క్వాలిఫై అవుతారు లాస్ట్ లో. 3, 2, 1 స్టార్ట్. చేతులు వాడద్దని మూతి తీసుకెళ్లి అందులో ఎట్టద్దు. రా బ్యాక్ రా. మా శ్రీలక్ష్మి ఇప్పుడే ఇలా ఊతుందంటే ఆ రోజుల్లో మా బాబాయిని ఎలా ఊదిందో మాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఉదయ్ ఉదయ్ ఉదయ్. వావ్, సూపర్. గుడ్. నూర్జహాన్ గారు 50 seconds లో కంప్లీట్ చేస్తే మా శ్రీలక్ష్మి గారు 40 seconds 40 seconds లో అవగొట్టేశారు. అబ్బా అబ్బా అబ్బా. ఆల్ రైట్, ఈ రోజు గేమ్ ఆడడానికి 3rd రౌండ్ లో ఇటు దీపిక నిలబడి గారు అండ్ ఇటు సుమా వాణి గారు వాణి గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. అక్కడ దీపిక గారు ఊస్తే పక్కింటికి వెళ్తుంది క్లాసు. అయిపోయింది, వచ్చే. కొంచెం వెనక్కుండా ఊదండి, మరీ ముందుకెళ్తే గాలి దానికి తగలదు. రెడీ రెడీ రెడీ. ఆల్రైట్, ఈ గేమ్ లో చూసారు కదా దీపిక నిలబడే గారు ఎలా లాగారు. జస్ట్ 50 seconds లో కంప్లీట్ చేశారు. సూపర్. అండ్ మా వాణి గారు ఇక నేను నా వల్ల కాదు అని చేతితో తీసుకెళ్లి పెట్టేశారు కాబట్టి డిస్క్వాలిఫై అయిపోయారు. సో టైం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరైతే 50 seconds. ఓకే, సూపర్. కూర్చోండి.